ఇక మంచిర్యాలలో లారీ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు గ్రూపుల మధ్య తగాదా నువ్వా నేనా అన్న స్థాయికి చేరుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రెండు గ్రూపులను చెదరగొట్టారు. కమిటీలోని సభ్యుడు 22 నెలలుగా అసోసియేషన్ లెక్కలు చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాగా దీన్ని మరో గ్రూప్ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపి నూతన కమిటీని ఎన్నుకుంటానని అసోసియేషన్ ఫౌండర్ తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి ఎలక్షన్ జరగనియలే. అర కమిటీ ఉన్నది. తర్వాత ఫస్ట్ ఫయాజ్ అన్నట్టయినా చేసిండు 16 నెలలు. తర్వాత మళ్ళీ ఖాళీద్ వచ్చి 23 నెలలు చేసిండు. అర కమిటీలో ఉన్నాడు. అయినా ఎలక్షన్లు పెట్టమంటే ఎలక్షన్లు పెట్టట్లేదు. ఇప్పటికి 3 నెలల కింద ఒకసారి మళ్ళీ ఎలక్షన్లు పెట్టిపిస్తే అప్పుడు క్యాన్సిల్ చేసిండు. అప్పుడు లెక్కలు ఇమ్మంటే లెక్కలు ఇవ్వలేదు. ఆ రోజు లెక్కలు ఇస్తే ఆ 3 నెలల కిందనే మాకు ఎలక్షన్లు అయిపోయాయి. ఈ రోజు మేము ఇక వీళ్ళు చెప్తే ఇంటలేరని చెప్పి మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరం కలిసి ఈ మొన్న ఆదివారం నిర్ణయం తీసుకొని గ్రూప్లు వేసిన తర్వాత మమ్మల్ని ఏం చేసిందంటే గ్రూప్లు వేయకుండా గ్రూప్లోకి వెళ్ళి మమ్మల్ని డిలేట్ చేయించి ఎలక్షన్లు జరగద్దని చెప్పి కాలేదు. మళ్ళీ వాయిస్ రికార్డ్ ఏమని వేసిండు. ఇక జైపూర్ వాళ్ళు విడిపోయారు కదా, సంవత్సరం కింద వాళ్ళను పంపించింది ఈయనే. వాళ్ళని విడగొట్టి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్న సపరేట్ ఫయాజ్ ఎలక్షన్ వాళ్ళు మళ్ళీ బాడీ కూడా మళ్ళీ వాళ్ళ గెలిచింది. వాళ్ళు గెలిచినాక కూడా మళ్ళీ ఈ రోజు వచ్చి మేము ఈ అసోసియేషన్లో మేము పాల్గొంటాం, ఈ అసోసియేషన్లో మేము ఎలక్షన్ మేము పాల్గొకుంటే మేము నడవనీయమని చెప్పి మా దగ్గర వచ్చి దౌర్జన్యంగా లొల్లి చేసుకుంటూ చేసి ఎలక్షన్లు ఆపుదామని చూసిండ్రు. నాకు ఈ పక్క అసోసియేషన్ వాళ్ళు రాకుండా మాకు ఎలక్షన్లు సజావుగా జరగాలని కోరుకుంటున్నాం.